ఇది ఇప్పటికే అయిపోయేటట్టు ఏం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా మనం విదేశాల్లో అయితే మైనార్టీ కింద ఉన్నాం, కానీ మన దేశంలో ఉన్న మైనార్టీలకు మనం ఎలా చూసుకుంటున్నాం? విదేశాల్లో మన మైనార్టీలు ఇంకా ఏం కనబడకుండా పోతున్నారు. ఇప్పుడు బంగ్లా ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ జరిగింది, పాకిస్తాన్ జరిగింది, ఇప్పుడు మన దేశంలో కూడా ఇది ఇండైరెక్ట్ మన దేశంలో జరుగుతుంది. లవ్ జిహాద్ అని చెప్పేసి ఇక్కడ మన గుళ్ళ మీద దాడులు, కానీ ఇక్కడ కూడా ఏంటంటే మన వాళ్ళే ఇక్కడ మన హిందువులు ఉండి కూడా మనకే దేశానికి ద్రోహం చేసే వాళ్ళు కూడా మన దేశంలో చాలా మంది ఉన్నారు. సో వీళ్ళ నుంచి కూడా మనకు ఇప్పుడు వేరే మైనారిటీ వాళ్ళతోటి కాదు మన కుట్ర, మన వాళ్ళ దాంట్లో మనకు కూడా కుట్రలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో కూడా మనం ఎదుర్కొని మనం జాగృతం కావాలా. ఇన్ని జరుగుతున్నా కూడా మనము ఏంది ఓట్లకు ఏదో ఆశపడి ఏదో స్కీమ్లోకి ఆశపడి లొంగిపోతున్నారు. లొంగిపోయి కానీ ఇలా జరిగితే మనకు రేపు నష్టమేగా, మనం ఏం చేయలేము. ఇంకా ఈ దేశం నుంచి మనం పోతానికి ఇంకెక్కడికి పోతానికి ఏం లేదు కదా. ఉన్నా చచ్చినా ఏం చేసినా ఏదైనా ఉన్నది ఇదే ఒక దేశం, హిందూ దేశం. ఈ దేశంలో కూడా మనము బతకనీయకుండా చేస్తున్నారంటే ఇట్లా అసలు. ఇప్పుడు కొందరు ఏమన్నట్టు అటు కాంగ్రెస్ వచ్చిన మత కల్లోలు చెల్లరవుతున్నాయి, ఇటు బీజేపీ వచ్చిన మత కల్లోలు చెల్లరవుతున్నాయి అంటారు. ఏం చెప్తారు వాళ్ళకు? బీజేపీ ఉందనే కావాలని రెచ్చగొట్టడం, రెచ్చగొట్టి కావాలని మత కల్లోలు పెట్టి బీజేపీ మీద బురద చల్లడమే. ఇది ఏంది? హిందువులు ఎవరితో కూడా పోరండి. మన గుడి ఇప్పుడు ఏది ఉన్నా సరే మన దాంట్లో వాళ్ళు వచ్చి ప్రచారం చేసి మా మతం ఇదని మీది ఇదని వాళ్ళు చేస్తారు. కానీ మనం వెళ్ళి ఎక్కడ పోయి మనకు మా మతంలో చేరండి, మా హిందువుల దాంట్లో రాండి అని మనం ఎక్కడ చేయం. మనని మనం కాపాడుకుని వస్తున్నాం. ఇప్పుడు కదా స్వతంత్రం వచ్చినందుకు శివాజీ మహారాజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మీద దాడులే తప్ప మన ప్రొటెక్షన్ మనం చేసుకునే పోతుంది. మనం ఇంకా వేరే వాళ్ళకి నష్టపరిచేది ఏడుంది చెప్పండి. మరి బలవంతంగా పక్క మతంలో చేరనని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్లకు సరిగ్గా అవగాహన లేక, ఇప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్యలని ఇంకో విషయం అని అదట్లని మన ధర్మం గురించి లేనిపోని చెప్పి వాళ్ళు తెలియక బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్తున్నారు. తర్వాత వాళ్ళు పడే కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు లవ్ జిహాదుల అమ్మాయిలు కూడా ఎంతమంది కాలేజీలలో అక్కడ ఇక్కడ డ్రాప్ చేసి మోసం చేసి వాడు ఒక పెళ్లి చేసుకుని ఒక నిజాయితీ ఉంటుండే వాడు 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. వీళ్ళని నష్టపరుస్తాడు. ఇట్లయినా వీళ్ళని బలి చేస్తాడే. వీళ్ళు ఏంటంటే మన వాళ్ళకి సరిగ్గా అవగాహన ఇంకా చేయాలా. మన కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానీ మన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ నేర్తుండాలి మన ధర్మం ఏంది, మనమేంది, మనం ఎలా వ్యవహరించాలి, మనది ఎలా ఉంటుంది. అవన్నీ తెలియకనే జరుగుతుంది తప్ప. కానీ తెలిసిన తర్వాత ఎందరో అమ్మాయిలు ఇప్పుడు చూశారు కదా, ఎందరో అమ్మాయిలు బలైపోయారు, ఇంకా బలవుతున్నారు. ప్రతి కాలేజీలో ప్రతి దగ్గర ఇవి జరుగుతున్నాయి. ఆవుతలేవి ఇవి. ఇప్పుడు ఇది ఓన్లీ గుళ్ళ గురించి ప్రొటెక్షన్ కాదు, మతమే ప్రొటెక్షన్ కొరకు పాటుపడే పరిస్థితికి వచ్చింది. మన దేశంలో మనం హిందూ మెజారిటీ దేశంలో మనకు మనము బ్రతకతందుకు మనం ప్రయత్నిస్తున్నాం. ఇదేదో పార్టీ బీజేపీ హిందూ మతం అని కాదు. మరి వేరే వాళ్ళు కూడా మాట్లాడచ్చు. వాళ్ళు హిందువులే కదా, వేరే పార్టీలు ఉన్న వాళ్ళు మాట్లాడరు. మనం మాట్లాడితే మతం అంటారు. మాట్లాడంటే ఓటు బ్యాంకు, రాజకీయం కొరకు. రాజకీయం వాళ్ళకి ఏంటంటే ఇక మైనార్టీ ఓట్లతోటి ఉండాలా బేసిక్గా. మనకి ఇక మీకు కొన్ని మన వాళ్ళు అయితే ఎట్లయినా అటు ఇటుగా వాళ్ళు మస్తు మంది ఉన్నారు కదా మన దాంట్లో పట్టించుకున్న వాళ్ళు. సో మనకు లౌకికమని ఇదని అందరు సమానమని అందరు సమానం మనం అంటాం, వాళ్ళు అన్నారు. అది జరగదు. ఏమనంటే ఏదైనా మాట్లాడితే బీజేపీ మాట్లాడితే బీజేపీ అండి. ఇది బీజేపీ కాదండి, ఇది హిందూ సనాతన ధర్మం రక్షణ కొరకే. ఇది మన మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మనం రక్షించుకున్నందుకు జరుగుతుంది. కానీ వేరే వాళ్ళ మీద మనం దాడి చేసిన ఏదైనా ఉందా చరిత్రలో? ఎక్కడ లేదు. మనం ఎక్కడ చెయ్యం కూడా. ఇది కాపాడుకున్నందుకు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంత ఉందండి పర్సెంటేజ్? ఒకప్పుడు 30% ఉండే. ఇప్పుడు ఈరోజు ఆ ఉన్న పర్సెంటేజ్ కూడా అత్యాచారాలు చేయబడుతున్నారు, మత మార్పులు చేయబడుతున్నారు. దీంతో అన్నా మనం జాగృతం కావాలా. ఇంకా మనం తెలుసుకోవాలా. ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పోకుండా మన వాళ్ళు మన పేరెంట్స్ కానీ చుట్టుపక్కల కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరు చెప్పుకోవాలి మన ధర్మం గురించి ఏంటిది ఏమిటని. ఇదేంటిదే చదువు ఒకసారి. హిందువులు ప్రపంచము మేలుకో, బంగ్లాదేశ్ పై హిందువుల జరుగుతున్న అరాచకాలను మాకు తెలియపరిచి ప్రపంచ దేశాలకు తెలియపరుస్తున్నాము. ఇది ఐక్యరాజ్య సమితి కూడా మన మోడీ గారు పంపిస్తాడు. హిందువులకు రక్షణ కల్పించాలని మేము ధర్నాలు చేస్తున్నాము. ఈ రోజు నుంచి షురూ చేస్తాము. బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాల గురించి కంపల్సరీ మోడీ గారికి పోయేటట్టు, ప్రపంచ దేశాలకు పోయేటట్టు దీన్ని చేస్తాం మేము. అప్పుడు హిందువులకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే హిందువులు అమాయకులు. హిందువులు ఎవరు చెప్పినా నమ్ముతారు, కొడితే పడుతుందని అనుకుంటారు జనం. ఈ ప్రపంచ దేశాలన్నీ మేలుకొనేటట్టు హిందువుల సత్తా ఎంతో చూపెడతారు. ఇప్పుడు హిందువుల బలం ఎంతో చూపెట్టేందుకే మేము చేస్తున్నాము. కంపల్సరీ హిందువులను ముట్టుకోకుండా ఎవరైనా క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ వేరే అరాచకాలు చేసే వారందరినీ అరికట్టేందుకు చేస్తున్నాము. మా హిందూ సంఘాలందరూ ఒకటవుతారు. ప్రతి ఒక్క దేశంలో రాష్ట్రంలో కానీ హిందువులు ఎవరికైనా హాని చేస్తున్నారా, ఎవరికి హాని చేస్తలేరు. దాని మీద మేము పోరాటం చేస్తున్నాము. కంపల్సరీ శిక్ష పడాలి. అరాచకం చేసే వాళ్ళకు, తప్పులు చేసే వాళ్ళకు శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాను. దీని గురించి ఏంటంటే ఏదైతే బంగ్లాదేశీలు సెటిల్మెంట్ కేసు పెట్టిర్రో, ఏదైతే బంగ్లాదేశ్ పీరియడ్ లో అన్న మేము ఏదైతే చిన్మయ్ కార్తిక్ గారు ఇస్కాన్
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఏదైతే ఆ సంస్థ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆ ఫినామినా టైంలో వేల మందికి ఆహారం పంచింది, కిలోల కొత్త ఫుడ్ డొనేట్ చేసింది. అట్లాంటి వాడిని కలిపి మీరు సెడిమెంట్ కేసు అని పెట్టి ఆయన జైలు వేయడం జరిగింది. ఇది మీరు మైనారిటీల మీద మీరు గుర్తుంచుకోవాలి. మీ స్టూడెంట్లకు కూడా చెప్తున్నారు, స్టూడెంట్ ప్రొటెస్టులు అది మీరు రిజర్వేషన్ కోటా మీద చేసింది కరెక్ట్ కావచ్చు, అయితే మీరు అదే సిచ్యువేషన్ని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని హిందువుల మీద చేసి దాడిని మేము ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. లేకపోతే మీరు ఖచ్చితంగా కాకపోతే మేము మా ట్రోప్స్ ని పంపిస్తాం. మా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, పీస్ కీపింగ్ ట్రోప్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మిమ్మల్ని పంపిస్తాం, మీ అంతా ఖచ్చితంగా చూస్తాం అనేసి చెప్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా కంటిన్యూగా గుళ్ళపైన దాడులు జరుగుతున్నాయి కదా, మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తావు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే జిహాదీలు ఉన్నారో, ఒక జిహాదీలు బంగ్లాదేశ్ లోనే కాదు, పాకిస్తాన్ లోనే కానీ, ఆఫ్ఘనిస్తాన్ లోనే కాదు, ఈవెన్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ ఇండియా ఏదైతే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గతంలో బ్యాన్ అయిందో అట్లాంటి ఆ బ్యాన్ అయిన సంస్థలు కూడా మీ మెత్తబద్దలకైతే ఒకటి చెప్తాం అనుకున్నా, మీ స్పీచ్లు మీ మతాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఇవ్వండి, లేకపోతే ఎట్లాంటి వైలెన్స్ లాంటి స్పీచ్లు ఇవ్వకండి. ఎందుకంటే ఇస్లాం గురించి తెలిసింది ఇంత. ఏదైతే మన మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మతానికి వ్యతిరేకంగా స్పీచ్లు ఇవ్వడం జరిగింది కదా, దాని గురించి ఏం చెప్తాం? మేము మతానికి వ్యతిరేకంగా జిహాద్లకు వ్యతిరేకంగా స్పీచ్ ఇచ్చినాం అన్న జిహాద్ వ్యతిరేకంగా స్పీచ్ ఇచ్చినాం. ఎందుకంటే మహారాష్ట్రలో శివసేన పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేము మనోభావాలు కాకపోతే ఏంటంటే వక్ బోర్డు మీద దాని మీద మేము చేసిన పోరాటం ఏంటంటే ఏదైతే 10 లక్షలు ఉన్నదో అది విత్డ్రా చేస్తుంది. అది విత్డ్రా అయింది ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన 1970 బ్లండర్ మిస్టేక్ వల్ల ఈ రోజు మేము ఇట్లా అప్పుడు 66% హిందువులు బంగ్లాదేశ్ లో ఉండేటోళ్ళు, ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడైనా 20% కంటే చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు 15 నిమిషాల కాంట్రవర్సీ గురించి ఏం చెప్తావు? 15 నిమిషాలు ఇట్లాంటి కాంట్రవర్సీ వద్దా అంటే చెప్తున్నాను నేను. దాని గురించి ఏం చెప్తావు? 15 ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా జైలు వేయాలి. వాళ్ళ మీద అసలు చిన్మయ్య లాంటి వాళ్ళ మీద కాదు సెడిమెంట్, ఇట్లాంటి వాళ్ళ మీద ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడో వాడి మీద సెడిమెంట్ కేసు పెట్టాలి. దేశద్రోహం కేసులు వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు చీప్ ఎలక్షన్లతో గెలుస్తున్నారు, ఏదైతే బ్రోకర్ ఓట్లతో గెలుస్తున్నారు. ఇది బ్రోకర్ అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు శిక్షించాలి. అట్లాంటి వాళ్ళ మీద సెడిమెంట్ కేసు వేసి దేశం నుంచి బహిష్కరించాలి. అట్లాంటి వాళ్ళని. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు BBA సెకండ్ ఇయర్.